అందరికీ నమస్కారం. నా పేరు మునీశ్వరి. మాది నల్గొండ డిస్టిక్. మేము ఉండేది నిజామాబాద్లో. నా ప్రాబ్లం ఏంటంటే స్పైనల్ ప్రాబ్లం. ఈ స్పైనల్ ప్రాబ్లము ఎంఆర్ఐ తీపిచ్చినాము, చాలా హాస్పిటల్ నిజామాబాద్లో చూపించుకున్న, హైదరాబాద్, సంగారెడ్డి, మిర్యాలగూడ ఇవన్నీ చూయించుకున్నా. బోన్స్ మొత్తం మెత్తగైనాయి, మజిల్ లేదు, దగ్గరికి అవుతున్నాయి, ఆపరేషన్ అని అన్నారు. మళ్ళీ మందులు ఆపరేషన్ వద్దు అంటే ఈ మందులు వాడుతూనే ఉండాలి, నువ్వు లైఫ్ లాంగ్ కింద కూర్చోవద్దు, వంగొద్దు అసలు ఎప్పటికీ, అట్లా చేస్తేనే కొంచెం మంచిగా ఉంటావు, లేకపోతే ఎప్పుడు కంటిన్యూ అవుతుంది, ఈ ప్రాబ్లం ఒక్కసారి వస్తే మళ్ళీ పోదు అని చెప్పిండ్రు. అయినా సరే ఇక 2 years నుండి మందులు వాడుతూనే ఉన్నా, కానీ అసలు ఏం తగ్గలేదు. మళ్ళీ కింద కూర్చున్నా, వంగినా మళ్ళీ వస్తూనే ఉంది, ఇట్లనే కంటిన్యూ అవుతూనే ఉంది. 3 months బెల్ట్ పెట్టుకున్నా. బెల్ట్ పెట్టుకుంటేనే వంట చేయగలిగిన, లేకపోతే వంట చేయరాలేదు. ఇంట్లో పని కూడా మా పాపనే చేసేది మొత్తం. ఈ హాస్పిటల్ ఆరాధన ఆయుర్వేదిక్ హాస్పిటల్ మా సార్ వాళ్ళ కొలిగ్ ద్వారా తెలిసింది. వాళ్ళు చూయించుకుంటుంటే మంచిగా ఉందని నాకు చెప్పారు, కానీ అప్పుడు పట్టించుకోలే. మా సార్ కూడా ఇక అంత ఏం వద్దులే, అంత దూరము, ఇక ఆయుర్వేదంగా వద్దులే, మా సార్కి ఇవే ఇష్టం. కాకపోతే ఇక పట్టించుకోలే, లైట్ తీసుకున్నాం. బయట అంతా చూపించుకున్నా తగ్గలేదు. ఇంకా ఎట్లనైనా సరే ఈ సమ్మర్ లో తగ్గించుకోవాలి, ఈ వయసు నుండి చిన్న పిల్లలు ఎట్లా ఇట్లా ఉంటా అనేసి ఇంకా మేము ఫస్ట్ మంతెన ఆశ్రమానికి వెళ్ళినాం, అక్బర్ నగర్ వెళ్ళినాం. అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇట్లానే అని అన్నారు, కాకపోతే ఇక ఫుడ్ అక్కడ అస్సలు తినలేము. మళ్ళీ ఇక్కడ కూడా ఫస్ట్ విజిట్ అయినాం, ఇక్కడ ఒకసారి వచ్చి విజిట్ అయితే మొత్తం చూసినాం, అంతా తిరిగి చూసినాం, బాగుంది. డాక్టర్ని కన్సల్ట్ అయినాం. నువ్వు 10 days అడ్మిట్ అవ్వు, నాది గ్యారంటీ, ఖచ్చితంగా తగ్గిపోతా, నీకు 100% తగ్గిపోద్ది అన్నారు. మంత్లో 80% తగ్గుతుంది, మళ్ళీ ఒక 6 months మీరు ఇట్లనే ఫాలో అవ్వాలన్నారు. కానీ ఇక్కడికి వచ్చినాక సార్ 100% తగ్గుతుంది, 10 days జాయిన్ అవ్వు, నాది పూచి అని అన్నారు. మందులు కూడా తీసుకెళ్ళిన, 15 daysకి తీసుకెళ్ళిన. 1 month క్రాషింగ్, కానీ మళ్ళీ ఎట్లా వస్తా అనుకొని ఒక 15 daysకి తీసుకెళ్ళి అవి వాడుతూనే మళ్ళీ వచ్చిన. 5 days తర్వాత వచ్చిన, అడ్మిట్ అయినా. చాలా బాగుంది. నాకు ఒక 3 days ఏం లేదు, ఫస్ట్ మామూలుగా మొత్తం పంచకర్మ అని ఆయిల్తో మొత్తం మసాజులు చేస్తున్నారు. ఇంతే ఉంటుందా అనుకున్నా. 2 days కూడా పెయిన్ ఏం లేదు, మంచి రిలీఫ్ ఉంది. మళ్ళీ 3rd day ఏం లేదు, 4th day మళ్ళీ పెయిన్ ఎక్కువైంది. ఫస్ట్ 24లో ఎట్లా ఉండేనో అట్లా వచ్చింది. 4th day అట్లనే ఉంది, 5th day అట్లనే ఉంది. ఇంకా 6th day సార్ మళ్ళీ చేంజ్ చేసిండ్రు, ట్రీట్మెంట్ చేంజ్ చేసిండ్రు. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇక రిజల్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఫస్ట్కి వచ్చిన ప్రాబ్లం మళ్ళీ రిజల్ట్ స్టార్ట్ అయింది, మంచిగా తగ్గింది. ఇప్పటికి 10 days నేను వచ్చి మొత్తం తగ్గిపోయింది నాకైతే. ఇంకొకటి ఏంటంటే నాకు ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంది, అది ఇప్పుడు కాదు, 8 years అవుతుంది. 8 years నుండి ఇచ్చింగ్ ప్రాబ్లం. అసలు ఎన్ని మందులు వాడినా, ఆయుర్వేదం వాడినా, ఇంగ్లీష్ మందులు వాడినా, నల్లగొండ, మిర్యాలగూడ, మార్మూర్, నిజామాబాద్ ఎన్ని దిక్కుల తిరిగి చూపించుకున్నా, అసలు ఇంత కూడా తగ్గలే. మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇంకా ఈడ సారు స్పైనల్ తో పాటు దీనికి 2 కలిపి ట్రీట్మెంట్ ఒకటేసారి ఇచ్చిండు. ఇదైతే 90% తగ్గింది ఈ 10 days లో. ఇంకా కూడా ఉంటే సార్ పూర్తిగా తగ్గుద్ది అన్నారు, కానీ మెడిసిన్ వల్ల కూడా తగ్గుద్ది అన్నారు. 10 days అయింది. మా పిల్లలు పెట్టుకొని ఉన్నా, మంచిగా రూమ్ ఫెసిలిటీస్ బాగున్నాయి, కేరింగ్ బాగుంది. ట్రీట్మెంట్ మనం మర్చిపోయినా సరే సార్లు మరీ అడిగి అడిగి ట్రీట్మెంట్ చేస్తారు. ఫుడ్ బాగుంటది, ఇక్కడ వెదర్ బాగుంది, మంచిగా అందరు మంచిగా పలకరిస్తారు. నాకైతే స్పైనల్ ప్రాబ్లం అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా రేపు డిశ్చార్జ్ అవుతున్నా, సార్ చెప్తాను నాకు ఎప్పుడు లైఫ్ లో రాకుండా ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలో చెప్తా అన్నారు. ఇంకా నీకు ఎప్పటికి రాదు అని అంటున్నారు. ఈ ఇచ్చింగ్ ప్రాబ్లం కూడా నాకు 90% తగ్గింది. మందులు వాడితే వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే అది కూడా పోతుంది అన్నారు. నాకు ఇది పోయిందంటే చాలు, అసలు సార్ అని డాక్టర్ కాదు, దేవుడిగా నా దృష్టి అయితే. నాకు ఇచ్చింగ్ ప్రాబ్లం అంతా ఉండే, చెప్పుకోలేనంత ఉండే, అది తగ్గిందంటే నాకు చాలా, అసలు చాలా మంచిగా ఉంది ఆశ్రమం. నేను తిరిగి తిరిగి 4 సార్లు తిరిగేదానికన్నా ఇక్కడ ఒక్కసారి అవే డబ్బులతో కొంచెం డబ్బులు అవుతాయి, కాకపోతే ట్రీట్మెంట్ అయితే 100%. చాలా మందిని చూసిన, నా ముందు జాయిన్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు, ఇంకా జాయిన్ అయిన వాళ్ళు 2-3 రోజుల రిజల్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆరాధన ఆయుర్వేదిక్ సెంటర్.